ఇవాళ రేపు మా పోలీస్ స్టేషన్ కి ఎక్కువగా వచ్చే కంప్లైంట్స్ మా పిల్లల మాట వింటలేదు, మా పిల్లలు చెడిపోతున్నారు, తిరుగుతున్నారు, లేదంటే సరిగ్గా చదవట్లేదు, ఇంకా పెద్దవాళ్ళు అయితే టీనేజ్ దాటిన తర్వాత మమ్మల్ని చూడట్లేదు, మమ్మల్ని కొడుతున్నారు, ఇంట్లో పట్టించుకోవట్లేదు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇందులో ఏంటంటే మెయిన్ పోలీసులు ఎంత జాగ్రత్త తీసుకున్నా, టీచర్స్ ఎంత జాగ్రత్త తీసుకున్నా, ఒక టీచర్కి వచ్చి క్లాస్ లో 50 మంది 60 మంది 100 మంది ఉంటారు. అలాగే ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని లక్షల మంది ఉంటారు, పోలీసులు వచ్చి 50 నుంచి 100 మంది ఉంటారు. ఎవరి గురించి ఎక్కువ కేర్ తీసుకుంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఈ బాలలు ఎవరి కంట్రోల్లో ఉంటారు? ఎక్కువ పేరెంట్స్ కంట్రోల్లో ఖచ్చితంగా ఉంటారు. ప్రతి పేరెంట్ కి ఈవేళ ఒకరో ఇద్దరో తప్ప ఎక్కువ మంది పిల్లలు ఉండేది లేదు. అవునా కదా? 3 పిల్లలు 4 పిల్లలు ఎవరికైనా ఉన్నారండి మీలో? వెరీ రేర్. ఇవాళ ఒకరో ఇద్దరు పిల్లలు ఉంటారు. ఆ పిల్లలిద్దరిని కూడా చాలా గారంగా చూసుకుంటారు. ఎంత గారం అంటే వాళ్ళు తప్పు చేసినా సరే మనం వెనకేసుకొస్తాం. ఎవరైనా ఒక కుర్రాన్ని మందు తాగి కుర్రోనో, గంజాయి కొట్టి కుర్రోనో, అమ్మాయిని ఏడిపించే కుర్రోనో తీసుకుని వస్తే పేరెంట్స్ ని పిలిస్తే వీడు అచ్చంగా చెడు సావాసాలు చేసి చెడిపోయాడండి, సావాసగాళ్ళు అందరూ వెధవలు సన్నాసులు అంటారు. అదే టైంలో ఆ వెధవ ఎవడో సన్నాసి ఎవడో అని తీసుకొచ్చామనుకోండి, వాళ్ళ పేరెంట్స్ కూడా సేమ్ అదే అంటారు. ఇంతకీ ఎవరు చెడగొడుతున్నారు? మీరు ఎప్పుడైనా మీ లైఫ్ టైంలో మా వాడు ఎదవండి, వీడే చెడగొడుతున్నాను అందరినీ అన్న మాట ఎప్పుడైనా విన్నారా? ఎక్కడా వినిపించదు. ప్రతి బిడ్డ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి చాలా ముద్దుగా మంచిగా గాంధీ మహాత్ముడిలా కనిపిస్తాడు, పక్కోళ్ళ పిల్లలు చెడగొట్టేసే వాళ్ళ కనిపిస్తారు. మీరు ఈ కుర్రోళ్ళు 20 సంవత్సరాల ఏజ్కి వచ్చేటప్పటికి మీరు ముసలోళ్ళు అయిపోతారు. ఎంతమంది కుర్రోళ్ళు పేరెంట్స్ కొడుతున్నారో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. ఎప్పుడైనా మీరు ఎవరికైనా ఆసక్తి ఉంటే మా పోలీస్ స్టేషన్ దగ్గర రండి. ఈ టీనేజ్కి వచ్చిన కుర్రోళ్ళు తల్లిదండ్రులు కొట్టి డబ్బులు పట్టుకెళ్ళిపోవడం, చెప్పకుండా ఇంట్లో నగలు పట్టుకెళ్ళిపోవడం, తాకట్టు పెట్టుకోవడం, ఇటువంటి రియల్ గా పెరిగిపోయినాయి అనమాట. అవన్నీ రాకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ మీద ఫోకస్ చేయాలి. ఎప్పుడు కూడా ఒకరో ఇద్దరు పిల్లలైనా సరే ఎంత గారంగా చూసుకున్నా సరే వాడు రైట్ చేశాడా, బాగా చదువుతున్నాడా, ఏదైనా లక్ష్యం పెట్టిన దాని మీద ఫోకస్ చేశాడా, ఖచ్చితంగా చాలా ముద్దు చేయండి. వాడు ఏమడిగితే కొనివ్వండి. ఎప్పుడైతే తప్పు చేశాడో ఖచ్చితంగా ఖండించాలి. అరే నువ్వు తప్పు చేశారో బిడ్డ అని చెప్పి వాడిని దండించగలగాలి. ఎప్పుడైతే దండించకుండా వెనకేసుకొచ్చారో వాడి వల్ల చెడిపోతున్నారు, వీడి వల్ల చెడిపోతారని ఎప్పుడైతే వెనకేసుకొచ్చారో మీ గొయ్యి మీరే తవ్వుకున్నట్టు. సామధాన భేద దండోపాయాలు ఉపయోగించకపోతే మీ పిల్లలు రేపొద్దున మిమ్మల్ని తన్నుతారు, కుటుంబాన్ని అస్తవ్యస్తం చిన్నాభిన్నం చేస్తారు. గుర్తుపెట్టుకోండి.